ఆదివారం ఏలూరు జిల్లా తెలుగు మహిళా ఆధ్వర్యంలో ఏలూరు సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. సాక్షి జర్నలిస్ట్ కృష్ణంరాజు మరియు కొమ్మిన శ్రీనివాసరావులు అమరావతి మహిళలను కించపరిచే విధంగా అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నిరసించారు. సాక్షి ప్రతులను ఏలూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చింతల వెంకటరమణ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, జిల్లా టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఉన్నమట్ల సునీత, శ్రీమతి కడియాల విజయలక్ష్మి, ఎగ్గిన శ్యామల, శ్రీమతి మరపట్ల రామతులసి, జాగాని సంతోషి, శ్రీమతి వడ్డీ వాసవిదేవి, వేముల రంగమ్మ, ఉషారాణి, చింతాతి జ్యోతి, కోనాల వెంకటరమణ, కె జ్యోతి, ఆర్ జయంతి, ఎం రమాదేవి, జానకి, సరిత, దేవి, లలిత తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం ఏలూరు తెలుగు మహిళా ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కృష్ణంరాజు మరియు కొమ్మిన శ్రీనివాసరావు మీద చర్య తీసుకోవాలని కోరుతూ సిఐకు ఫిర్యాదు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. విలేకరులకు, మీడియా సోదరులకి ప్రత్యేక నా ధన్యవాదాలు. ఈరోజు చూసుకున్నామంటే మరి సాక్షి డిబేట్లో ఈ కృష్ణరాజు అన్న అతను విలేకరు, శ్రీనివాసు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడతాం, మరి అందరం కూడా వినటం జరిగింది. అమరావతి రైతులు అది అమరావతి ఎబిసార రైతులు చుట్టూ కూడా ఎబిసార్లు అన్నట్టు ఆయన చిత్రీకరించడం జరిగింది. చెప్పుకుంటే నిజంగా అమరావతి రైతులు వాళ్ళు మహాలక్ష్ములండి, వాళ్ళు బంగారు తల్లులండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చి ఎన్నో ఎకరాలు భూములు ఇచ్చి పైగా పాదయాత్ర చేసి ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత అమరావతి ఎంత చక్కగా ఈ పోయిన 5 సంవత్సరాలు నిజంగా మా పరిపాలన ఉంటే ఈ పాటికి మొత్తం పూర్తయ్యాయండి. ఈ దుర్మార్గుడు మధ్యలో ఒక్క అవకాశం అనుకుంటా వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు, అమరావతి అంతా నాశనం చేశాడు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అటు మోడీ గారు అవనివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అందరూ కూడా మళ్ళీ అమరావతి దాన్ని చక్కగా మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని శుభ్రంగా మరి నిర్మాణం చేస్తుంటే వీళ్ళ కళ్ళు కుట్టి చూడలేక, ఎందుకంటే అయిపోయిందంటే వీళ్ళ అయ్యమ్మలు ఏం చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు జరుగుతుందని ఏం చేయాలి అర్థం కాక ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు. లేడీస్ అంతా కూడా ఎంతో ఇదిగా మా మహిళలందరూ కూడా రాత్రులు నిద్ర లేకుండా మేము చెప్పాలంటే పోలవరం నియోజకవర్గంలో మేము మహాశక్తి ప్రోగ్రాం మా డిమాండ్ ఏంటండి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలండి, అరెస్ట్ చేయాలి. ఆ సాక్షి పేపర్లో పిచ్చి వాగితే ఊరుకునేది లేదు. వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళు జైలు వేయాలి, వాళ్ళు క్షమార్పణ చెప్పాలి. మహిళలందరికీ కూడా వాళ్ళు క్షమార్పణ చెప్పాలి. అదండి మా డిమాండ్, అదండి జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇద్దరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఇదే మా డిమాండ్. ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక సీనియర్ జర్నలిస్టు మహిళ గురించి అసహ్యంగా వేశ్యల రాజధాని అని మాట్లాడితే అతను దానిని ఖండించడం పోయి వ్యంగ్యంగా నవ్వుతున్నాడు. అతని మీద ఈ కృష్ణరాజు అనే మీద తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు సాక్షి ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఛానల్ అయ్యుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఛానల్లో ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ మాట్లాడిస్తూ డిబేట్లు చేపిస్తున్నాడంటే అందుకు కారణం తన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలన్నీ ఈరోజు ప్రజల్లోకి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ప్రజల దృష్టిని మళ్లించటం కోసం ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి, మహిళల్ని ఈ విధంగా మాట్లాడి ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. కాబట్టి సాక్షి టీవీ ఛానల్ మీద కూడా, సాక్షి పేపర్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఈ మన ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఛానల్ని, సాక్షి టీవీని కూడా, సాక్షి పేపర్ని కూడా బ్యాన్ చేయాలని మహిళలందరూ కూడా ఈరోజు మా మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి అలాంటి పదాలు ఇదివరకు ఇంకా ఎవరు ఇక ముందు కూడా చేయకుండా ఉండాలంటే వీళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. స్ట్రైట్గా మా డిమాండ్ ఒకటే, సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ని రాష్ట్రంలో నిషేధించాలి. జర్నలిస్టు కృష్ణరాజుని అలాగే కొమ్మినేని శ్రీనివాస్ని ఇద్దరిని కూడా అరెస్టు చేయాలి. తగిన చర్యలు ప్రభుత్వం వారిపైన కఠినంగా తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము సాక్షి పేపర్ వైపు వచ్చాము. అలాగే సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇస్తున్నామండి.